మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారందరికీ రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరొక ఆదివారపు సమయాన్ని ప్రభు మనకు అప్పగించాడు. ఈ సంవత్సరం చివరి నెలలో మనం ఉన్నాం కనుక ఈ పునరుద్ధానపు ఆరాధన కూడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. సమయంలో దేవుడు మనల్ని కాపాడి ఈ విధంగా ప్రభు మనల్ని ఆయన చెంతకి, ఆయన సన్నిధికి మనం తీసుకుని వచ్చినటువంటి దేవాతి దేవునికి ఆయన మహిమ పొందినట్లుగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభు పరలోకంలో దేవదూతలను శరాపులతోనూ దూతగణాలతో నిత్యము మానక రాత్రి పగళ్ళు మహిం పొందుతున్నటువంటి దేవ, కొనియాడబడుచున్నటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యం సెలవిస్తున్న భక్తుడు సజీవులు కదయ్యా నిన్ను స్తుతించేది, నిన్ను మహిమపరిచేది అన్నట్లుగా ప్రభా, మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీ నామానికి మహిమ కలిగినట్లుగా మమ్మల్ని సమయం అందు వాడుకోమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని, మా దేశాన్ని, అయా మా ప్రాంతాన్ని మీరు కాపాడినందుకే స్తోత్రాలు. అలాగే భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉండినప్పటికీ నీ ఉన్నతమైన ప్రేమ చేత ప్రభు మమ్మల్ని కాపాడి సంరక్షించి ప్రభు ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం అందు ప్రభు చూస్తున్నటువంటి వారిని, అలాగే వచ్చినటువంటి వారిని మీ చేతులకి అప్పగిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభు వారు ఏ సమస్యలో ఉన్నారో ప్రభు అని వెరిగిన దేవుడు అయి ఉన్నారు, మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా నాయన తండ్రి స్తోత్ర పాటలు మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి పాట నీ నామానికి మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. దావీదు ప్రభు స్తోత్రాలు నేను స్తుతించాడు నాయన. ప్రభు నీ సన్నిధిలో ప్రభు నాట్యము చేశాడు కదా ప్రభు తండ్రి. తన యొక్క ఉన్నటువంటి యథార్థమైనటువంటి అయా స్తోత్రాలాపనను ప్రభు, అయా గీతాలాపనను ప్రభు అంగీకరించి అయా మహారాజుగా నిలబెట్టినటువంటి దేవాన్ని కొన్నాళ్ళు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వరము ప్రభు ఆ విధంగా తండ్రి నేను కనపరిచే విధంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి ఆరాధనలో మీరు ఉండి నడిపించండి, మహిమ తెచ్చుకోండి ప్రభు. యథార్థంగా హృదయపూర్వకంగా ఏదైతే నీ సన్నిధిలో ఆరాధనలో వారు వేడుకుంటున్నారో, అడుగుతున్నారు ప్రభు స్తోత్రది పరిశుద్ధాత్మ కావచ్చు, అలాగే నాయన ఆత్మ సంబంధమైన కార్యాలు కావచ్చు, భౌతికమైనటువంటి కార్యాలు కావచ్చు, ప్రతి ఇవి ప్రభు మీ చేతిలో ఉంది కనుక ప్రభు అడిగిన ప్రతి దానికంటే ఎక్కువ అధికముగా ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు గనుక ప్రభు ఈ ఆరాధనలో వారి హృదయాలను ప్రభు బలపరచండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయా. నీ దాసునై నన్ను ప్రభు నిలబెట్టుకోండి, వాడుకోండి, బలపరచండి నాయన, అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి ఒక్కరికి వినుబుద్ధి దయచేయండి, అర్థం చేసుకునే మనసుని, వాక్యానికి లోబడేటువంటి మనస్తత్వాన్ని మాకు అందరికీ దయచేయమని అయా. ఈ ప్రార్థన మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండమని, నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. స్తుతి పాట. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నారాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవితమకరందమయ్యా. స్తుతించి కీర్తించి అందరు కలిసి పడదాం.
ఘనపరతును నా యేసయ్యా. గాఢంధకారములోన వెలుగై నడిపించినావు, అగాధ జలములలోన మార్గము చూపించినావు, అగాధ సముద్రములోన వెలుగై నడిపించినావు, అగాధ జలములలోన మార్గము చూపించినావు. అనుదినము మన్నాను పంపి, అనుదినము పంపి ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా. అందుకే స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. అగ్నిగుండములోన నీవు విడిపించినావు, సింహాల నోటి నుండి మరణము తప్పించినావు, అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహాల నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి, ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు, నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నారాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవితమకరందమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని పాటలు పాడుకుని ప్రభునామాన్ని మహింపరుద్దాం. చివరి పాట ఆఖరి పాటతో ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అలాగే మనందరికి వచ్చినటువంటి పాటే జ్యోతిర్మయుడా నా పరాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అన్న పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రభుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. అందరు కలిసి పాడుతూ ఆనందిద్దాం, ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే,
ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచా అందుకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సమూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా అందరూ చిల్లబడదాం ఆది సమూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా కళ్ళు మూసుకుని ఆరాధిద్దాం హలో నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా నీవే నా అతిశయము నీ కళ్ళు మూసుకుని ఆరాధిద్దాం నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆరాధిద్దాం నా ప్రాణ ప్రియుడు స్వరమెత్తి స్తుతి మహిమలు నీకే 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 స్తుతి మహిమలు యేసయ్యా
స్తుతి మహిమలో నీకే 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 నా ఆరాధన నీకే నీకే నా స్తోత్రము నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా స్తోత్రము ఆమేన్ ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా అభిషేకము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధిద్దాం యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా గమ్యము ఆమేన్ ఆమేన్ నీవే అందరూ కలిసి పాడదాం ఆరాధిద్దాం నీవే నీవే నా గమ్యము యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా ఆమేన్ 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా స్తుతిద్దాం గట్టిగా థాంక్ యూ లార్డ్ యేసయ్యా ఆరాధనకు యోగ్యమైన దేవా బలపరచు దేవా జీవించు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు ఆరాధనలో ప్రభు అయిన బలమైన అభిషేకమును మధ్యలో దిగి వచ్చినట్లుగా హల్లెలూయా హల్లెలూయా హరి భక్త రఖాల రమందర రభాసి హరి మందర కురాల రభాసరాల రఖందరి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తుతించు ఆనందించు ఆనందించు దేవుని మహిమ దిగి వస్తుండగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఓ స్వరమెత్తి హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 స్తుతించు ఆనందించు 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తుతించు గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించు హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తుతించు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా స్వరమెత్తి దేవుని మహిమ దేవుని మధ్య మన మధ్యలోనికి దిగి రాబోతుంది హల్లెలూయా 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 మనుషుల వైపు చూడకు సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం ప్రభుని గణపరుస్తున్నాం ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలను ఆశ్చర్య సంగతులు ఆయన చేయబోతున్నాడు హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
hallelujah, 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 hallelujah. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. దేవానికి వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు అంటూ మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయకాల సమయంలో నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కొనియాడదాం. ఆయన మహిమ మన మధ్యలోనికి తీరాబోతుంది. మనకున్న ప్రతికూల సంగతులు అనుకూలంగా మార్చబోతున్న పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మిన వారు గట్టిగా చెప్పబడి దేవుని అనుభవిద్దాం, దేవుని మహిమను అనుభవిద్దాం, దేవుని మహిమను అనుభవిద్దాం, దేవుని శక్తిని అనుభవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్ని అగ్ని దిగి రాబోతుంది. దేవుని అగ్ని అగ్ని అభిషేకము, ఆది అపోస్తలుల మీద దిగి వచ్చిన అభిషేకం. Praise the Lord, hallelujah 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 hallelujah. శక్తినా మేడం మన మధ్యలో వాడుచున్నది. హల్లెలూయా. నీ కన్నీరు తొలగిపోతున్నాడు, నీ సమస్యలు తొలగిపోతున్నాయి, నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పరిస్థితి అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ భారాన్ని తొలగించబోతున్నాడు. నీ అప్పు సమస్యలు యేసు నామములో కొట్టివేయబడుచున్నాయి. అద్భుతము ఆశ్చర్య కార్యాలు సంగతులు 2020 సంవత్సరంలో చివరి మాసాల్లో ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. Praise the Lord, hallelujah, 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 hallelujah. Praise the Lord, hallelujah. మన సహార ప్రభుని ఆరాధిద్దాం. ఓ రక్షకుడైన దేవుని, ఓ సర్వశక్తి కలిగిన దేవుని, బలమైన దేవుని నామాన్ని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని స్మరిద్దాం. Praise the Lord, hallelujah, hallelujah. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు,
నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ఆరాధించేదా యేసురాజా, నిన్నే ఆరాధించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఎస్ లార్డ్, మన జీవిత కాలము మనం బ్రతికినంత కాలం ఆయన ఆరాధించిన ఆ రుణాన్ని మనం తీర్చలేము. మన పక్షంగా ఆయన ఎన్నో బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, లెక్కకు మించిన కార్యాలు చేసినది. ఓ ఆయన మాత్రమే మహిమ పొంది సమయమందు ధారాళంగా ఆయన వాక్కుల చేత ప్రభు మనతో మాట్లాడినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి హానుక్ గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ర మహాగణుడా మహోన్నత నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. యొక్క పునరుద్ధాన దినమున నాయనా మమ్మల్ని సజీవులుగా ఉంచి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు తండ్రి. జరిగిన ఆరాధన అంతట్లో కూడా నాయన మీరు కృప చూపినందుకు స్తోత్రములు నాయన. ఆయన ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా తండ్రి మీరుండి ఆయన యొక్క దాసుని తండ్రి మీ చేతులకు అప్పగించుకున్నారు. మీరే ఘనంగా తండ్రి గణపరిచేలాగా తండ్రి ముందున్న కార్యాన్ని కూడా జరిగించండి ప్రభువా. సమస్తము కూడా ప్రభువా మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి చూస్తున్నటువంటి వారందరికీ, అలాగే వచ్చిన వారందరికీ పేరు పేరు వసన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళదాం. సమయం మనకి ఎక్కువగా లేదు కనుక సమయమందు మరి దేవుని యొక్క సన్నిధిలో వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా మనమింకను పాపమునకు దాసులుగా కాకుండానట్లు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదాం. హల్లెలూయా. రక్షించబడినటువంటి వారికి రక్షణ కొరకే సిద్ధపడుతున్నటువంటి వారికి వర్తిస్తున్నటువంటి అన్వయించదగినటువంటి వాక్యము. ప్రైజ్ ది లార్డ్. మన వాక్యాంశం ఏమిటంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న నూలి దారం, ఆ దారం ఎలాగూ ప్రక్రియలు దాటిందో, ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరంలో ఉందో, ఈ రోజున రక్షించబడిన మనము కూడా దేవుని మందిరంలోనికి మనం రావాలి అంటే, దేవుని మందిరంలో కనపడాలంటే ఈ ప్రక్రియలు మనం దాటి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రక్రియ దాటకపోతే మనం సంఘముగా అనబడటానికి కానీ, సంఘముగా అంగీకరించబడటానికి కానీ అవకాశము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం చూస్తే ఆ దారముగా మలచబడినటువంటిది
ఎన్ని ప్రక్రియలు దాటింది అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రతి పగిలిన అనుభవం. రెండవది చెప్పండి, తెల్లగా ఉండటం. పత్తి అంటే పరిశుద్ధంగా మారడం మనం. మూడవది మెత్తగా ఉండడం, మృదువుగా ఉండుట, తేలికగా ఉంటుంది, బరువు లేకుండా. భారమేమి పెట్టుకోకూడదు ప్రభుని వెంబడించేటప్పుడు. అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు అంగీకారమైనటువంటి దేవుని సంఘములో ఒక సభ్యుడిగా దేవుడు ఈయన కుటుంబం వేస్తాడు. ఐదోది ఏమిటంటే ఆ ప్రతి గింజ లేదా ప్రతి కాయ ఆ ప్రతి చెట్టు నుండి వేరుపడితేనే అది ఉపయోగకరంగా మారదు, దారంగా క్లాతుగా మారటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లోకము నుండి మనం ప్రత్యేకంగా మారాలి. ఈ లోకం నుండి ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. తదుపరి ఆరోది ఏంటంటే చెప్పండి, ఆరోది ఏమిటంటే ప్రతి గింజలో ఉన్నటువంటి నలుపు గింజలను తీసివేయాలి. అప్పుడు దారానికి ఉపయోగపరంగా ప్రతి ఎట్లాగైతే అవసరానికి అవకాశంగా మారద్దో అలాగే మనము కూడా దేవుని కొరకు ఒక ఫలవంతమైనటువంటి లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటి సంఘముగా మారడానికి అవకాశము ఉంటది. సార్వత్రిక సంఘముగా మార్చి ప్రభు ఆయన రాకడలో తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. కనుక ప్రాచీన స్వభావాలు ఏవి మన హృదయంలో మన జీవితంలో ఉండకూడదు. ఏంటి ఆ ప్రాచీన స్వభావాలు అంటే హృదయములో ఉండవలసినవి, ఉండకూడనివి. ఒకటి పోయిన వారం చెప్పాను, అసూయ. ఏముండకూడదు? అసూయ. ఈ రోజున సంఘములో లేదు కనపడదు అనుకోకూడదు. ప్రతి వారం వచ్చే ముందు పాడుతుంది అనుకోండి, వాక్యం చదువుతుంది అనుకోండి, లేటుగా వచ్చిందనుకో ఒక వారం, వేరే వ్యక్తి ఆ వాక్యం చదువుతున్న పాట పాడిన వెనకాల వచ్చినటువంటి వ్యక్తికి, ఇప్పుడు పాడే వ్యక్తికి ఆ సమయం వాళ్ళకి దొరికితే ఏమనిపిస్తుంది? ప్రైజ్లా, హల్లెలూయా. కనుక అసూయ వలన మనము దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి అర్హులము కాదు. అసూయ వలన రాజ్యాలు కూలిపోయి, అసూయ వలన చెప్పండి సింహాసనాలు పోయినాయి. అసూయ కలిగి ఉండటం ద్వారా దేవుని కృపంతో పోగొట్టుకున్నారు. ఎవరంటే ఇశ్రాయేలుకి మొదటి రాజైన సౌలు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున క్రైస్తవులుగా ఎదుగుచున్న మనకి అసూయ అనేటువంటిది తగదు. నీ అభివృద్ధికి ఆటంకం అదే. మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుని అదిగి కలిగి జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మనసే మనకు ఉండాలి. ఆయన ప్రవర్తనే మన జీవితంలో కనబడాలని ఈ లోకంలో ఉన్న వారి కంటే ఎక్కువగా ఆశించేది ఆయన నీ గురించి. హల్లెలూయా. కనుక నలుపు అనేటువంటి అసూయ గింజలను తొలగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటిదంట చెప్పండి? కోపము. అంతేనా? క్రోధం. చెప్పండి, క్రోధాన్ని మనం తొలగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. క్రోధం ఎందుకు? వాక్యం చెప్పాను, వచనాన్ని మీకు చూపించాం. యాకోబు 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అంతేనండి. ప్రైజ్ ది లార్డ్. కనుక సహజంగా వచ్చే కోపం వేరు, అసలు అర్థం లేకుండా వచ్చే కోపం కూడా ఉంది. కానీ మనుషులకి ఉండటం సహజమే, కానీ
దేవుని బిడ్డలైనటువంటి మనకి ఉండటం అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇది మన అభివృద్ధికి ఆటంకమే, దేవుని నీతికి అడ్డముగా నిలబడటమే. ప్రజల కనుక దీన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ద్వేషం అనే నలుపు గింజ, పగ, ఇచ్చ, అవి కూడా మనలో నుండి తొలగిపోవాలి. సోమరితనం, ఏదనం అంటండి, సోమరితనం అనేటువంటి నలుపు గింజ. రక్షించబడిన తరువాత మన స్టెప్ మారాలి, ప్రార్థనా స్థితి మారాలి, ఆత్మీయ స్థితి మారాలి. ఎక్కడేసిన గొంగళి అలాగే ఉంటానంటే ఎట్లా? ప్రజల అవునండి, సోమరితనం. అందుకే అంటాడు ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు, చెప్పండి, శాపగ్రస్తుడు అని అంటాడు. ఎక్కడుంటది మాట? ఇర్మియా గ్రంథం 48:10 అనుకుంటా, చదవండి. ఆ 48వ అధ్యాయం 10 యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు. ఆమె ఏంటిదంటండి? అశ్రద్ధగా. అశ్రద్ధ, సోమరితనం. సరే, మొదట సోమరితనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సోమరితనం అనేటువంటి గింజ ఎంత ప్రమాదకరమో, ఎంత భయంకరంగా మనల్ని పట్టి పీడించి దేవుని ఆత్మీయ స్థితి నుండి పడవేస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్లోనికి వెళదాం. జనరల్గా మనం వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు యోనతో మాట్లాడాడు. నా సందేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళమన్నాడంటే, నిలువే పట్టణానికి తీసుకువెళ్ళు. దాని యొక్క పాపస్థితి నా దగ్గరికి వచ్చింది. ఒకవేళ వారు మార్పు పొంది ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి వచ్చే శోధనని లేకపోతే శాపాలని తప్పిస్తాను అంటే, ఈ నిలివే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అన్యులు, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, వ్యతిరేక మనస్తత్వం కలిగిన వాళ్ళు నిలివే పట్టణస్థులు. కనుక ఈ పట్టణం అంటే, ఈ పట్టణస్థులంటే యోనాకి ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి దేవుడు ఎందుకు ఆరాటపడుతున్నాడు అనే అసూయ ఎవరికంటే యోనాకి. ప్రైజ్ ది లార్డ్. ద్వేషం, కోపం. అయితే ఈయనేం చేస్తున్నాడు? దేవుని మాట పక్కన పెట్టి, పెడచెవుని పెట్టి తనకి ఇష్టం వచ్చినటువంటి ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదు ఇది. తర్షీషుకు వెళ్ళే వాడెక్కాడు. నిలివే పట్టణానికి వెళ్ళవలసిన వాడెక్కవలసినటువంటి యోనా ఎక్కి వెళ్ళి దేవుని సందేశాన్ని చెప్పి వారిని మేలుకొల్పవలసినటువంటి దైవ సేవకుడైన యోనా ఏ వాడెక్కాడు? తర్షీషుకు, ఎట్టేకు వెళ్ళి తర్షీషుకు వెళ్ళే వాడని ఎక్కి హాయిగా నిద్రపోతున్నాడు. దేవుని సన్నిధిలో నడు సముద్రాలకు వెళ్ళిపోయింది వాడ. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గందరగోళం అవుతుంది. ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇష్ట దేవతల్ని ఆరాధిస్తూ, మేము బ్రతికితే నీకు 20 గొర్రెల్ని కోస్తాం అని ఏ దేవుడు కొలిసేవాళ్ళు ఆ దేవుడికి సంబంధించినటువంటి మొక్కుబళ్ళు చేస్తున్నారు. మొక్కుబళ్ళు చేస్తూ వాళ్ళు ఆరాధనలు చేసుకుంటే కేకలు వేస్తుంటే ఈయనకు పట్టనట్లుగా హాయిగా నిద్రపోతున్నాడంట. ఎవరో ఏమండి? క్రైస్తవులు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుడు విడిపిస్తాడు, నిజమే. జ్వరం వచ్చింది, ఏం చేస్తాం? టాబ్లెట్లు వేసుకోవాలి. జ్వరం తగ్గిపోద్దా వేసుకోకుండా?
మరి క్రైస్తవుడు సమస్యలు వస్తున్నాయి అంటే ప్రపంచం మీదకి, దేశాల మీదకి, రాష్ట్రాల మీదకి, కుటుంబాల మీదకి తెగుళ్ళు వస్తున్నాయి అంటే మనం ఏం చేయాలి చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం? ఎంత అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఏమండి, ఎంతమంది టీవీల ముందు లేరు? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పెట్టలేదంటే సంకలు కొట్టింది ముందు ఎవరో తెలుసా? మందిరాల్లో ప్రార్థనలు ఏమంటే క్రైస్తవులే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఆదివారం తిరిగి వచ్చేసిందా? శుక్రవారం వచ్చేసిందా? ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు, అయ్యా ఒక్క దినం నీ మందిరంలో గడిపితే 1000 దినాల కంటే ఆ అనుభవం ఎక్కడుంది అసలు క్రైస్తవులకి? 6 నెలలు ప్రార్థన జరగకపోతే ఒక్కరు ఫోన్ చేయాల, కొంతమంది ఫోన్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది, అయ్యా పెట్టండి అయ్యా, మేము వస్తామయ్యా అని. కొంతమంది అయితే ఫోను లేదు, అడ్రస్సే లేదు. నేను ఫోన్ చేయాల్సి వచ్చింది, ఫోన్లు ఎత్తుక్కుని. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎట్లా ఉన్నారో చూడండి. అందుకంటాడు దావీదు, ప్రభువా నీ సన్నిధిని కనపడవాలినని. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అదండి సోమరితనం లేకుండా ప్రభుని మనం సేవించటం. హల్లెలూయా. కనుక సోమరితనం, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏడుస్తుంటే, కేకలు వేస్తుంటే, దైవచేయుడు అయి ఉండి అందరూ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యతను ఎరిగిన వాడై ఉండి కూడా ఏం చేస్తున్నాడు? హాయిగా నిమ్మక నీరెత్తినట్లుగా చక్కగా పడుకున్నాడంట. కూరగాయలు గంపలేస్తారు చూసారా, అక్కడికి వెళ్ళి పడుకున్నాడంట. ఎవరు కనబడనుకున్నాడు. కానీ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమైపోతున్నారని ఆ వాడ నడిపే అధికారంట మొత్తం తిరిగి వస్తున్నాడంట. తిరిగి వస్తే కూరగాయలు అవి పడేస్తున్నారంట. ఆ బరువు తీసేస్తేనైనా ఈ వాడ తల కింద అవుతుంది కదా, కొంచెం నిమ్మళంగా ఉంటదేమోనని వాళ్ళ ఆలోచనతో కూరగాయలను పారేస్తుంటే అక్కడ దొరికాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అన్నారు, మాట్లాడాల. అసలు ఈ విపత్తు, ఈ కీడు, ఈ సమస్య ఎవరిని బట్టి తగిలింది, ఎవరిని బట్టి వచ్చింది అని ఆ దినాల్లో చిట్టీలు వేసేవాళ్ళంట. చిట్టీలు చుట్టి పలానా పేర్లు, పలానా ఊరికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి చిట్టీలు ఇట్లా ఎగరేస్తే అది వెళ్ళి ఎవరి మీద పడుతుందో వాళ్ళే దానికి కారకులుగా ఎంచి శిక్షకు పాత్రులుగా చేస్తారు. ఆ ప్రక్రియ ఆ దినాల్లో ఉంది. వేసారు వేయగానే ఆ చిట్టి వెళ్ళి ఆ గుర్తు తెలియని వాడు అనేటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళి పడిందంటండి? యోనా మీద పడింది. ప్రైజ్ ది లార్డ్. యోనా మీద పడితే ఆయన అంటాడు, ఆ వాడ యజమానుడు తోలేవాడు, ఓయ్ సోమరిపోతా, నిద్రపోతా, లే. ఏమన్నాడు? లే, మనం నశించిపోతున్నాము, చచ్చిపోబోతున్నాము, నీకు హాయిగా నిద్ర ఎట్లా పడుతుంది, కేకలు నీ చెవులో పడట్లేదా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకో, నీ ప్రార్థన వినైనా మనల్ని కాపాడతాడేమో ఆ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా అని అన్నాడు. అప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, ప్రార్థన చేయకుండా, ఈ సమస్య అంతా, ఈ కీడంతా నన్ను బట్టి. ఎవరిని బట్టి వచ్చిందంటండి? ఎందుకు? దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు కదండి. దేవుని మాట వినకుండా వెళ్ళి నిద్రపోతున్నాడుగా సోమరిపోతులాగా. దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ గింజను మనం తీసివేయాలి. సోమరితనం మన జీవితంలో భయంకరమైనటువంటి సమస్యలు తీసుకొస్తుంది. అంతేనా కాదా? నేను పోయిన వారం చెప్పినట్టున్నా, అబ్రహాము సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము గాఢ నిద్రపోవుట వలన. సోమరితనంగా దేవుడు వస్తానని చెప్తే ఆ బలిచ్చినటువంటి ఆ బలిపీఠాన్ని కాపాడి, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అర్పణలను ఏది ముట్టకుండా, ఎంగిలి కాకుండా కాపాడవలసినటువంటి వ్యక్తి అయి ఉండి ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నువ్వు ఆలస్యం అనుకుని నువ్వు నిద్రపోయావు కనుక 15వ అధ్యాయం ఉంటుంది, చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆదికాండం. కనుక నీ ప్రజలు తనది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ తదుపరి నేనే వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఐగుప్తు దేశం నుండి కనానుకి నేను నడిపిస్తాను, నిన్ను బట్టి. హల్లెలూయా.
కనుక సోమరితనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బైబిల్లో అక్కడ కేకలు జరుగుతుంది, ఆత్మకూటం జరుగుతుంది. ఐతుకు అనే యవనస్తుడు అపోస్తుల కార్యంలో దైవ సేవకులు ఉన్నారు, వెలుగుంది, అక్కడ కేకలు వినపడుతుంది, వాక్యం రాత్రంతా కూడా ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఎంత గంభీరంగా జరుగుతుంటే నిద్ర ఎట్లా పడుతుందండి? హల్లెలూయా. అసలు నిద్ర ఎట్లా పడుద్ది? నిద్రపోతున్నాడు. నిద్రపోగానే 2వ అంతస్తు మీద నుండి, అంతేనండి, 2వ అంతస్తు మీద నుండి కిటికీ దగ్గరికి వచ్చి డబ్బేలోని కింద పడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. పడగానే మళ్ళా అపోస్తులు దిగి ప్రార్థన చేసి ఆయన లేపారు. ఈ రోజున మనం ఆత్మీయంగా నిద్ర మేలుకోవాలి. హల్లెలూయా. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అబ్బా ఎంత బాగా అంటున్నారు అనుకుంటాం. అసలు కళ్ళు తెరిచి నిద్రలో కూడా నడిచిపోయే వాళ్ళు ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున మన ఆత్మీయ జీవితం నిద్రపోతున్నామా, మనం మేలుకొని జీవిస్తున్నామా? హల్లెలూయా. అంటే నిద్రపోతాం అంటే ఏమిటి? వాక్యాన్ని పక్కన పెడతాం, ప్రార్థనాత్మతో మనం అంటే ప్రార్థనాత్మ లేకుండా జీవించటం, ఆత్మీయ జీవితం సరిగ్గా కట్టుకోకపోవటం, ఇది ఏంటిదంటండి? సోమరితనం. ప్రజల ప్రళయం ముంచుకొస్తుంది, రాకడ దగ్గరికి వస్తుంది. క్రొత్త రాగాలు పలానా దేశంలో, పలానా రాష్ట్రంలో, ప్రధాన గ్రామంలో, ప్రధాన పట్టణాల్లో క్రొత్త తెగుళ్ళు వస్తున్నాయని వింటున్నాం. అది మందుల వల్ల అంటున్నాం, అది తెలియదు అంటున్నారు. నేను 20-30 రోజులు ఏమండి సర్వే చేసిన, ఏమండి అంత పరీక్ష చేసిన వారికి తేలిన నిజం ఏంటంటే చిన్న ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం వల్ల అలా వచ్చింది. అవన్నీ కాదు, దేవుని వాక్యం నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాక్టర్లు ఏ రకంగా సైంటిస్టులు చెప్పవచ్చు, కానీ దేవుని వాక్యపు నెరవేర్పు జరుగుతుంది. మనం ఎందుకు ఇంకా సోమరులుగా ఉంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థనలోను ఆత్మీయ స్థితిలోను మనం మేలుకుని జీవించాలి. ఈ నలుపు కించపోవాలి సోమరితనం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి ప్రార్థనకి వెళ్దాంలే, ఇది సోమరితనమే. ప్రార్థన చేసుకుందాంలే, బైబిల్ చదువుచ్చినా కూడా చదువుదాంలే, దీన్ని ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. కనుక ఇదన్నంతసేపు నీవు దేవుని సన్నిధిలో ఎదగడానికి కానీ, దేవుడిని మనవి ఎనడానికి కానీ అవకాశము లేదు. మొదట మనం ఏం తీసేసుకోవాలంటండి? చెప్పండి, చెప్పాలి, సోమరితనం. అందుకే అన్నాడు దేవుడు సామెత, సోమరి ఎక్కడికి వెళ్ళాలంట? మనం క్షేమల దగ్గరికి వెళ్ళాలంట. దానికి రాజు లేడు, అధిపతి లేడంట. అవి ఏం చేస్తాయో తెలుసా? వేసవి కాలం అంతా కూడా ధాన్యాన్ని సమకూర్చుకుంటాయంట. వర్షాకాలం వస్తుంది, అది తలకనే, అది రాకముందే ఆ కాలంలో మనం ఏం తింటాం, మన పిల్లలు ఏం తింటాం అని చెప్పి అంటండి లైన్గా వెళ్తాయంట. ఈ సేవలు ఎప్పుడైనా గమనించారా? ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక కట్టడి ఉండదు, ఒక ఐక్యత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో వెనకొచ్చి ముందు వచ్చేసరికి వెనకొచ్చిన వాళ్ళు చూసి ముందు వచ్చిన వాళ్ళు నవ్వుతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఐక్యత ఉంటుందా? అర్థమవుతుందండి? ఎందుకంటే ఈ రోజున మన జీవితంలో సోమరితనం ఎంత భయంకరమైనటువంటి శిక్షకి కారకులుగా మార్చుద్దో లేఖనాలు చక్కగా కొట్టొచ్చినట్టుగా మనకున్నాయి, వాక్యాధారాలతో చెప్పగలం. కనుక ఇంకేమొస్తుంది? సోమరితనం ఉంటే దొంగ వచ్చినట్టుగా మన మీదకి కరువు అంట వచ్చేస్తుందంట. హల్లెలూయా. దొంగ దోసుకుని వాడు ఎలాగైతే వస్తాడో, సోమరి చేతులు ముడుచుకుని నువ్వు పడుకుంటున్నావు గనక దొంగ వచ్చినట్టుగా నీ కరువు నీ మీదకి చింపిరి గుడ్డలకి కారుకుడుగా మారుతావు అని ఉంది సామెతలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనము ఆత్మీయ స్థితిలో మనం మేలుకొందుముగాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఎలా ఉండాలంటండి? శ్రద్ధ అనేటువంటి గింజ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎక్కడైనా చదివే కదా, ఇర్మియా గ్రంథం 48:10 అంటాడు, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయవాడు
శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఎవరంటండి శాపగ్రస్తులు? చెప్పాలి. దేవుని కార్యములంటే చెప్పాలి. మనం ప్రార్థనకు వెళ్ళాలి, పరిచర్య చేయాలి. ఏమండి, బైబుల్ వాక్యాన్ని చదవాలి, అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు అంతకు ముందు మనం ప్రభు ఎరగక ముందు మన ఇష్టానుసారంగా జీవించాం ప్రభు కార్యాల్లో. అందుకంటాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలు అనుకుంటా, ప్రతివాడు తన సొంత కార్యములనే తలంచక. ఏమండి, ఎవరి కార్యాలు తలంచాలంటండి? ఇతరుల కార్యాలను కూడా మనం తలంచువారుగా ఉండాలంట. హల్లెలూయా. అది దేవుని సంకల్పం. శ్రద్ధ కలిగిన వారు, ఆత్మీయ జీవితంలో శ్రద్ధ కలిగి ఇతరుల కొరకు, రక్షణ కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల రక్షణ ఆధారం కొరకు తను తాను కట్టుకుని ఇతరులు కట్టడానికి మాదిరికరంగా జీవిస్తారు. హల్లెలూయా. అది శ్రద్ధ కలిగి జీవించడం. శ్రద్ధ లేకుండా అందుకంటాడు, శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, శ్రద్ధ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏమంటే శ్రద్ధ లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? కనుక శ్రద్ధ నీకుంటే బాధ్యత వస్తుంది. శ్రద్ధ నీకుంటే దేవుడు నీ పక్షంగా కార్యాలు చేయడానికి, దేవుడు నిన్ను మహిమకరంగా ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన నీకు నీ అందు నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాల విషయంలోనే అశ్రద్ధగా ఉంటే ఇక ఆయన మన కొరకు కార్యాలు చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన విషయంలోనైతేనే, ఉపవాస విషయంలోనైతేనే, దేవుని సన్నిధిలో ఆరాధించే విషయంలోనూ మనం ప్రభు సన్నిధిలో శ్రద్ధ కలిగిన వారిగా, అంటే బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఉన్న నలుపు గింజ బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధ లేనివాడు, దేవుడేమన్నాడు? అదిగదిగదిగండి, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడు? అశ్రద్ధ, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే పొలాలు పనులు చేసేవాళ్ళు తెలుస్తుంది. ఏమంటే అందరూ దున్నుకుంటున్నారు అనుకోండి, నాకు పనొచ్చు కదా, తర్వాత వాళ్ళు దున్నిన తర్వాత ఆయన వేస్తానని చెప్పేసి వాళ్ళు నాటేసేసి కలుపు కలిపేటప్పుడు ఏమండి ఈ పొలం దున్నారు అనుకోండి, మన పొలాన్ని దున్నుకున్నాం అనుకోండి, ఏమైంది? కాలము దాటిపోయి చేస్తున్నాం కాబట్టి 40 పండేది 20 పండటానికి కూడా కష్టం అయిపోద్ది. అంతేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదండి? కనుక శ్రద్ధ. అందుకే అశ్రద్ధగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో శ్రద్ధ మనకుండాలి. ఆదాముతో అన్నాడు, అయ్యా నీకు కావలసిందన్నిటినీ సిద్ధపరచు, దీన్ని ఏలు, దీన్ని సేద్యపరచు, జాగ్రత్తగా కాపాడు అన్నాడు. శ్రద్ధ కలిగి ఉండు అన్నాడు. అయితే ఆదాం ఏం చేశాడు? తన ఏలికని అంతను కూడా, తన అధికారాన్ని అంతటిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలుసా? సైతాను చేతిలో పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా ఆ తోటని కాపాడవలసిన వ్యక్తి అయి ఉండి ఆ తోటలోనికి సాతానికి అవకాశం ఇచ్చేశాడు. సాతానికి అవకాశం ఇచ్చేస్తే సాతాను తన మనస్సులోనికి దొరబడిపోయి లేనిటువంటి బేజాన్ని, లేనిటువంటి గింజని వారి హృదయంలో నాటేసింది. దేవుడేమో చేస్తారని చెప్పి తింటే ఆ అబద్ధ బోధకుడైన అపవాదేమో మీరు చావనే చావు అన్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అన్నప్పుడు ఏది నమ్మాలి? ఆయన చెప్పింది మంచిది అని శ్రద్ధ కలిగి, నమ్మకం కలిగి, ఆయనకి ఇచ్చిన అధికారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని బ్రతకవలసినటువంటి అప్పుడు ఆదాము ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మహిమని కోల్పోయాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి కృపను కోల్పోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి సమస్త అధికారాలన్నిటినీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటే దాన్ని ఏమంటారు? శ్రద్ధ అశ్రద్ధ అండి. చెప్పాలి, శ్రద్ధ అశ్రద్ధ. ప్రైజ్ ది లార్డ్.
అశ్రద్ధగా పనిచేశాడు. అశ్రద్ధగా పనిచేశాడు కనుకనే ఆ ప్రపంచ దేశాలకి దేశ దింబరిగా తిరిగేటువంటి పనిని ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఒక తోటలోనే ఉండి దాన్ని కాపాడుకుని దాన్ని శ్రద్ధపరుచుకుని తన ఆకలి తీర్చుకోవలసినటువంటి వాడయ్యండి ఏదో ఒక్కసారిగానే దేవదత అయిపోయి దేవుడిగా మారిపోదామనే కోరికతో తన అశ్రద్ధమైనటువంటి జీవితంలో పడిపోయిన వాడిగా కనపడి భ్రష్టుడిగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి రావాలని ప్రయత్నం చేశాడు తోటలోనికి. ఏదో తోటలోకి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ అటువైపున ఇటువైపున ఏమంటే కత్తి దూసినటువంటి దేవదూతలు తను రానియకుండా ఆపివేసింది. హల్లెలూయా. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఎంత ఏడ్చాడోనండి ఆదాము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంత పతన స్థితికి మారాడు? కారణం ఏమిటి చెప్పాలి. అశ్రద్ధగా పనిచేశాడు. అశ్రద్ధగా పనిచేశాడు అంతేనండి. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అశ్రద్ధగా పనిచేయవాడు ఏమవుతాడంటండి? దరిద్రులకు తండ్రిగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక నేను అంటున్నాను, ఈ నలుపు గింజలు మనం పారవేయటమే దేవునికి ఉపయోగపడినటువంటి ఒక పాత్రగా ప్రభు రాకడలో మనం నిలబడటానికి అవకాశము ఉంటుంది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. కావున ఏ విషయంలోనండి? మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము ఏది వదులుకోవాలి చెప్పాలి. ఏది వదులుకోవాలి? ఏది తీసి పారవేయాలి? ప్రాచీన అంటే పాత జీవితం, పాత పద్ధతులు, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత నడవడిక, పాత మనస్తత్వాలు, ఇవన్నీ కూడా ఏం చేయాలంటండి? వదులుకోవాలి. వదులుకోవాలి. దేవుని నుండి నువ్వు అద్భుతం చూడాలంటే, దేవునికి ఇష్టములైనటువంటిది నువ్వు వదులుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు సరిగ్గా కరెక్ట్గా పరిశుద్ధుడిగా కట్టబడాలంటే ఆ పరిశుద్ధమైన జీవితం ఏదుందో నువ్వు క్షుణ్ణంగా ఎరిగి దాన్ని వదులుకోవాలి. హల్లెలూయా. ఇక పాత జీవితం నువ్వు కాడి మొయ్యకూడదు. ఇక అది మోసి మోసి మన యొక్క భుజం ఏం కట్టిందంటండి? కరుడు కట్టింది. అలా ఏమంటారు? కాయ కట్టింది. ఇక ఎందుకు మొయ్యటం? నేను ఏ బరువు నీ మీద వేయను అంటున్నాడు ఆయన. ఇక మనం దాన్ని మోస్తాం అంటున్నాం. దాన్ని వదిలేసేయాలి. ఇంకా వేసుకుంటే ఆయన కాడు సులువు అంట, బరువేముంటదంట. అంతేనండి. నా కాడు మోయుడి, నా కాడి తేలికగా ఉంటుంది అంటాడు. అంతేనా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. భారం పెట్టడు ఆయన, బాధ పెట్టడు ఆయన. ఇప్పుడు వరకు బాధ పడ్డావు, బాధ పెట్టింది అపవాది. కనుక పాత జీవితం ద్వారా నువ్వు కృంగిపోయావు, పాత బ్రతుకు ద్వారా నువ్వు పాడైపోయేటట్లుగా చేసింది అపవాది. ఇక ఆ జీవితాన్ని మనం వదులుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వదులుకోవాలి అంటే అసూయ, అశ్రద్ధ, సోమరితనం, అవిశ్వాసం, ఏమండి, పగ, ఇచ్చ, ద్వేషము, క్రోధము, అసూయ అన్నీ కూడా మన హృదయములో నుండి తీసివేయాలి. హల్లెలూయా. అవి ఏం చేస్తాయి ఉంటే? మనల్ని పాడు చేస్తాయి. ముందుకు వెళ్ళలేం. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడతాం అంతే. దేవుని రాజ్యానికి వారసులము కాలేం. అర్థమవుతుందండి? హల్లెలూయా. అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? అర్థమైందా? అర్థమైంది, పోయింది. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, చదువుదాం.
మార్కు సువార్త 7:22. అది తర్వాత చదువు. 7వ అధ్యాయం మార్కు సువార్త 21 నుండి చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, చారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషుని హంభావమును, అవివేకము వచ్చును. ఇవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరిచి ఆయన చెప్పి. ఎవరిని ఏంటండి? ఉంటే ఏమైంది అంటే ఏమవుతాం? పవిత్రులము కాదు, ఏమై ఉన్నామంటండి? అపవిత్రులం. దీన్ని మనం పెంచుతున్నామంటే పవిత్రులను చెప్పుకోవడానికి మాత్రమే, కానీ దేవునికి అంగీకారమైనటువంటి క్రైస్తవులుగా, క్రైస్తవ సంఘంగా ఉండడానికి ఎంత మాత్రము కూడా ఆయన ఒప్పుకోడు. హల్లెలూయా. కనుక లోపల ఏమి లేవు అనొద్దు, ఏమి రావు అనొద్దు. ఇవి లోపల నుండి వస్తాయి. మనుషులైన మనల్ని అపవిత్రపరిచి దేవుని రాజ్యాల నుండి వెళ్లకుండా ఆటంకపరిచే ఇవే. నువ్వు యేసు రక్తంలో కడగబడితే, నిజంగా మారు మనసు పొందితే, నిజంగా బాప్తిస్మ అనుభవంలో ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఈ నలుపు గింజలనేవి ఖచ్చితంగా మన హృదయంలో ఉండకూడదు. ఏమవుతాయి? ఇక్కడ చెప్తున్నాడు సమాధానానికి జవాబుకు సమాధానం ఏమంటున్నాడంటే, మనుషులను అపవిత్రమైంది మనం ఏదైనా మన దగ్గర పెట్టుకుంటామా? మరి అపవిత్రమైన దాన్ని మనం కలిగి జీవిస్తే దేవుడు ఆయన రాజ్యంలో పిలుస్తాడా? హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక దేవుని సన్నిధిలో మనం ప్రాచీన స్వభావాలు, కనుక శరీర క్రియలు కూడా ఉన్నాయి. పాప సంబంధమైన శరీరాన్ని మనం విడిచిపెట్టాలి. ఏంటి ఆ పాప సంబంధమైన శరీరంలో ఉన్న కార్యాలు? అది శరీర కార్యములు ఏమనగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా ఏంటిదంటండి? చారత్వం, అపవిత్రత, కామకత్వము. అర్థమై? ఇవన్నీ వర్ణించితే చాలా టైం పడుతుంది. అపవిత్రత ఏంటి? అపవిత్రత ఇక నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏదైతే వాక్యం నీతో చెప్పిందో చేయకూడదని, ఇక దాన్ని మనం చేయకుండా మానాలి. చేసేమనుకో ఏమంటారు? దాన్ని అపవిత్రత చేస్తున్నాము. హల్లెలూయా. 2 కామకత్వం. ఇక మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, ఏదైతే దాని ఇష్టంగా కొలుస్తున్నామో అది వ్యభిచారానికి సూచనగా ఉంది, విగ్రహారాధనకు సూచనగా ఉంది. అర్థమవుతుందండి? అందుకని అంటున్నాడు, మనం మోహపు చూపు కూడా చూస్తే అప్పుడే మనం పాపం. అంటే ఇక రక్షించబడిన తర్వాత వ్యభిచారం చేయము అనడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? కనుక మన చూపు చూసినా కూడా వ్యభిచారమే అంటున్నాడు. అంటే మోహపు చూపుతో అపవిత్రత చేస్తున్నాం, వ్యభిచారిస్తున్నాము అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా క్రైస్తవ బిడ్డలైన మనము తల్లుల్ని, ఏమంటే పెద్దవారిని తల్లులు అని పిలవాలంట. సంఘంలో యవనస్తుల్ని అక్కలారా, అనలారా అని పిలవాలంట. ప్రైజ్ ది లార్డ్. సంఘాల్లో వరసలు మారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు అని పిలుచుకోవాల్సినటువంటి ఏమండి బామ్మర్ది, బావ, అన్న, తమ్ముడు, అక్క, వదిన. ప్రైజ్ ది లార్డ్. కనుక ఉండటం పర్వాలేదు, పిలవటం పర్వాలేదు. సంఘములో నీ బంధుత్వము ఏమండి ఈ అవకాశాలు చోటు ఇవ్వకూడదు. అంతేనా కాదా? యేసును మనం వెంబడించాలంటే
ఆయన చూపించిన దేశానికి అబ్రహాం వెళ్ళాలంటే ఏం వదులుకోమన్నాడు ఆయన? బంధువులను, చెప్పండి, తన తండ్రి ఇంటి వారిని, తన కలిగినటువంటిది వదులుకుని నేను చూపించిన దేశానికి. మరి పాత నిబంధనలోనే అబ్రహాముతో అంత కండిషన్ గా మాట్లాడితే ఈ కొత్త నిబంధనలో మనకి ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి మనం? ప్రైజ్ లా వదులుకోవాలా వద్దా? ఏం చేస్తాను? బంధువులు అంట, రాబంధువులు అంట. ప్రైజ్ లా. అవును, బంధువులు వస్తే దేవుని మానేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వదులుకోమంటలా. వాళ్ళ ద్వారా నీ ఆత్మీయ జీవితం పాడవకుండా చూసుకోవాలి. వాళ్ళు ఉండాలి, దేవుడు ఉండాలి, అంతేనా కాదా? కానీ వాళ్ళే దేవుడుగా నీకున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. హల్లెలూయా. అందుకే అబ్రహాం ఆ ప్రీతి గలవాడు కనుకనే అసలు అక్కడి నుంచి నువ్వు వచ్చేస్తే, నువ్వు వదులుకుంటే నన్ను చక్కగా తేటగా చూస్తా, నా ఆశీర్వాదాలు కూడా నీవు చూడగలుగుతావు అన్నాడు. అది ప్రైజ్ ది లార్డ్. విన్నాడు కనుకనే ప్రపంచ దేశాల్లో అబ్రహాము సంతానం లేకుండా లేదు. విన్నాడు కనుకనే అబ్రహాము పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి అనేక రీతులుగా ఆయన గురించి పొంచిపరిచి రాశాడు బైబుల్లో. హల్లెలూయా. అనేక చోట్ల ఎవరి పేరు ఎక్కువగా రాయబడలేదు, కానీ అబ్రహాము గురించి, అబ్రహాము సంతానం గురించి ఎక్కువగా రాయబడిందంట. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ఆధిక్యత పొందుకున్నది అబ్రహామే. దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కనుక శరీర కార్యాలను మనం విడిచిపెట్టాలి. చదువు త్వరగా. విగ్రహారాధన అంటే ఏంటి? ఇక మనం అటు జోలికి వెళ్ళరు కదండి. అంటే అర్థం ఏంటి? మరి ఎందుకు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు? దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది మనం పాతను వదిలిపెట్టాం కదండి, దాంతో సమానము అంటున్నాడు ఆయన. అది మాట. ఎక్కడంటే లూకా అనుకుంటా, లూకా 10వ అధ్యాయము 37వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 10:37. అదిగోండి. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవంటే నాకు పాత్రుడవు. ఇంకా కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని ఏమంటున్నాడు ఆయన? నాకు వచ్చే మహిమ అటు వాళ్తుంది, నాకు వచ్చే ఘనత అటు వాళ్ళు చేస్తున్నావు. అది అన్నమాట ఈ మాటకి. నన్ను ఎక్కువగా చూడట్లేదు, నువ్వు దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అది విగ్రహారాధన. అర్థమవుతుందండి? నాకంటే ఎక్కువగా దేన్నైతే ఇష్టపడుతున్నావు, డబ్బుని ప్రేమిస్తున్నావు, విగ్రహారాధనే. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? విగ్రహారాధనే. నీ కుమారులు నువ్వు ప్రేమిస్తున్నావా? ఏంటిది? ఆయన అన్నాడు నాకు పాత్రుడు కాదు. అంటే పాత్రుడు కాదంటే నాకు నా జీవితం నువ్వు అర్హత లేని వాడవి, అర్హత లేని దాన్ని అన్నాడు. దేన్ని ప్రేమించాలి మనం? దేన్ని ప్రేమించాలి? కొంతమందికి అంట వారి కడుపే దేవుడు అంట. ప్రైజ్ ది లార్డ్. అంటే కడుపునే ప్రేమిస్తారు. కొంతమంది అంట వారి బలమే దేవుడు, కొంతమందికి లోకమే దేవుడు. అందుకే వారు భ్రష్టులైపోతున్నారు. కనుక మనం ఆ స్థితిలో ఉండకూడదని దేవుడు అంటున్నాడు. నన్ను కాకుండా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది మనకు దూరం అయిపోద్ది. రెండవది, మనం పడి చెడిపోయిన వారుగా ఆయన ముందు కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇది అవసరమా? మనల్ని కడిగి నిలబెట్టిన దేవునికి మనం ఎలా బ్రతకాలి చెప్పాలి. ఎలా బ్రతకాలి? శుభ్రంగా కడిగి తీసుకొస్తే పరుగు మీద పెట్టినా కూడా అది ఏం చేస్తుంది? ఏమండి, ఉరదకుండా కనపడితే పట్టు పరుపే దానికి అసలు ఏవో తినేస్తుంది, ఆన కక్కుద్ది. అది నేను కక్కాను కదా అనుకోదు, ఏం చేస్తుంది మళ్ళీ. అయితే మనము విడిచిపెట్టిన దాన్ని మళ్ళా తీసుకుంటున్నామంటే దాంతో సమానంగా మనం ఉన్నామా లేదా? అంటే అర్థం ఏమిటి? దానికి మనం పాత్రులయ్యాం, దేవునికి పాత్రులము
కాదు. హల్లెలూయా. కనుక మనం చెప్పండి, ఆ మాట చదవండి. విగ్రహ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మనకిక తగం. మంచి సినిమా వచ్చిందంట 10 మంది చెప్పగానే ఇక్కడ మనసులో పుట్టింది. ఏమండి, సాటుగా ముసుకేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రైజలా, అవసరమా? అల్లరితో కూడిన ఆటపాటలు మనకి అవసరం. ఇంకా వస్తారు, మీ పేరు మీద ఎంత రాయాలంటే నేను ఇట్లేదుగా, నా వంతు 100 రూపాయలు రాసుకోండి, నువ్వు వెళ్ళకపోయినా నువ్వు దానిలో పాలి భాగస్తుడు రాసావు అంటే అక్కడ నీ పేరు వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళి చేయని అవసరం, అక్కడ మొక్కన అవసరంలా. నువ్వు ఇచ్చావుగా, వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు ఇచ్చావు, నీ గురించి ఆయన ఫీల్ అయిపోయాడు. ఎవరు ఫీల్ అయ్యారు? వాళ్ళు ఫీల్ అవుతారు నువ్వు ఇచ్చావు. వాళ్ళు నువ్వు ఇచ్చిన దానికి వాళ్ళు ఎగిరి నీ పేరు మీద చేస్తుంటే ఆ శాపం, ఆ పాపం ఎవరి మీదకి వస్తుంది చెప్పాలి? నా మీదకి వస్తుందా రాదా? నేను ఇచ్చినందుకు నా సంబంధం లేని చేతులు దుడుచుకున్నాం అనుకోండి, దానిలో పాలి భాగస్తులు మనం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు. నేను చూడట్లేదు కయ్యా, నేను ఎగరట్లేదుగా, చూస్తే ఏం పోయిద్దంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు ఆగదు, కన్ను ఆగదు, నోరు కూడా ఆగదు. ఎవరో తెలిసిన వాళ్ళు ఎగసికాలుగా మాట్లాడి సరసాలు ఆడారు అనుకోండి, 10 మాట్లాడితే ఒకటన్న రాదని నోటి నుండి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. మరి అక్కడికి వెళ్ళకపోవడం మంచిదా, వెళ్తే బాగుంటుందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అక్కడికి వెళ్ళి నిలబెడితేనే కదా నీకు ఇట్లా పెట్టేది నొసట మీద. అక్కడికి వెళితేనే కదా నీ సంఖలో కోడిపుంజం తగిలిచ్చేది. నీ అవసరం ఉందని, నీకు ఆశ ఉందని వచ్చేవన్న సంగతి వాళ్ళకి తెలుసు, నీకు తెలియపోయి నువ్వు వెళ్ళవు, ఏదో చూడటానికి వెళ్ళావు నువ్వు. కానీ ఏం చేస్తారు? నీ సంఖలో పెడతారు అట్లా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, తాడిశెట్టి దగ్గరికి వెళ్ళి అందరూ మాట్లాడి, తెలిసినోడు ఉన్నాడు మాట్లాడేమని చెప్పేసి అక్కడికి వెళ్ళి నిలబెడితే మనల్ని ఏమంటారు? ఆయన పాస్టర్ గారైనా అభిషక్తుడైనా ఏమంటారు? అబ్బో ఈయనకి కూడా ఉంది అలవాటు. అక్కడ ఏమి లేదు. అక్కడ అర్థమవుతుందండి, మనం నుంచున్న చోటు కరెక్ట్ అయింది కాదు, అది మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఈ మాటలు అవే, అల్లరితో కూడిన ఆటపాటలు మనకి తగవు. ఒక్కసారి ఏం కాదులయ్యా అని నేను బతులు నడతాను, బలవంతం చేస్తారు, కానీ నువ్వు లొంగిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లొంగిపోయావా నువ్వు పడిపోయినట్టే. లొంగిపోయావా నువ్వు దేవుని చేతుల నుండి జారిపోయినట్లే ఖచ్చితంగా. కనుక నువ్వు కట్టుకోవాలి. నిన్ను తెలియకుండా మబ్బు పెట్టి మాయ చేసి సాతానుడు ఏం చేస్తాడు? ఉచ్చులోనికి లాగుతాడు. ప్రైజ్ ది లార్డ్. శరీర కార్యాలు ఒక్కసారి వేసుకుందాం, ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి మాట్లాడదాం, ఒక్కసారి తాగుదాం. సొమ్మేం పోదుగా అనే సైతాను మనసు నిన్ను ఏం చేస్తుంది? లాగేస్తుంది. ఆ తర్వాత సరిగ్గా సేవకుని చూడలేవు, సంఘాన్ని చూడలేవు, సరిగ్గా ప్రార్థన కూడా చేయలేము. నడిపింపు వస్తుందండి. నువ్వు చేసిన పొరపాటు ఖచ్చితంగా నేను పరిశుద్ధిని, ప్రభువా నా ప్రార్థనని కళ్ళు మూసుకుని ధారాళంగా అంతకు ముందు చేసిన ప్రార్థన నీ జీవితంలో నడుస్తుందా? సేవకుడు వచ్చి నిలబడితే ధైర్యంగా చూస్తున్నా మాట్లాడగలుగుతావా? నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ప్రైజ్ ది లార్డ్. నీ మనసు అప్పిచ్చేసావు, నీ మనసు ఎరువుకిచ్చావు, నీ సరిగ్గా లేదు, నీ మనసులో నిలవట్లా. అల్లరితో కూడిన ఆటపాటలు ఎంత ప్రమాదకరమో. ప్రైజ్ ది లార్డ్. క్షణమాత్రము సుఖ సంతోషాలు నీ జీవిత కాలం మట్టుకు నరకంలో నెట్టివేసే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. హల్లెలూయా. కొంచెం సుఖపడతావు, కొంచెం సంతోషపడతావు, యుగ యుగాలు మనం కాలిపోవాలి. అవసరమా శరీర కార్యాలు? అల్లరితో కూడిన ఆటపాటలు అవసరమా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ దేవుడిచ్చే ఆనందం. బైబిల్ చదివితే ఆనందం రాదా?
పాటలు పాడితే ఆనందం లేదా? సమూహం విశ్వాసులు కలిసి ప్రైజులు చెప్పుకుంటే ఆనందం నీకు కనపడలేదా? ప్రైజులా. చిన్నపిల్లలు నీ కంటే తక్కువ వారు పాటలు పాడుతుంటే నీకు ఆనందం కలగట్లేదా? నువ్వు చెప్పకముందే నీ పిల్లల్ని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తుంటే అది ఆనందం కాదా? ప్రైజులా. ఈ ఆనందం కరువు అయిపోయిందండి. ఈ లోకంలో ఉన్న ఆనందం కొరకు క్రైస్తవుడు తన జీవితాన్ని ప్రణంగా పెట్టి పాడైపోతున్నాడు. ప్రైజులా. దేవుని కొరకు ప్రణంగా పెట్టాలి తప్ప లోకం కొరకు కాదండి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఆలోచించాయి. నువ్వు బాగుపడి సరిచేయబడి దేవుని రాకడలో ఎత్తబడేటువంటి సంఘంగా ఉండాలని దేవుడి ప్రేమతో నీతో మాట్లాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చూస్తున్నటువంటి దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి ప్రేమతో చెప్తున్నా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే నూలి దారం ఏ రకంగా అయితే ప్రక్రియలు దాటుకుంటూ వచ్చి దేవుని మందిరంలో ఉందో అలాగే దేవుని రాకడ ఎదుట నువ్వు నిలబడాలి అంటే ప్రతి గింజలో ఉన్న నలుపు గింజలు తీసివేయి పడితేనే దారంగా మలచబడితే మన హృదయంలో ఉన్న ప్రాచీన స్వభావము, అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర క్రియలు, కార్యాలు, హృదయంలో ఉన్నటువంటి కక్షలు, భేదం, ధనాపేక్ష, ఏమని విగ్రహారాధన, ఇంకేమంటారంటండి, క్రోధం, చెప్పండి, అసూయ, దేవదోషణ, ఇవన్నీ యేసు నామంలో నలుపు గింజలు కాదా? హల్లెలూయా. ఇవి యేసు నామంలో బయటికి వదిలివాల్సినటువంటి వారం కాదా? చెప్పండి. ప్రైజులా. కనుక దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా మనం జీవిస్తే ఆయన మన కొరకు ఉంచిన మేలులు కూడా ఎంతో ఉన్నతంగానే ఉంటాయి. హల్లెలూయా. దేవుని రాకడ ఎదుట కూడా మనం చాలా బలంగానే ఆయన మనల్ని ఎదుర్కోవడానికి దేవుడి శక్తిని ఇస్తాడు. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థించాం. ఎస్ ప్రభువా, నీ సన్నిధిలో నీ ఎదుట నేను నిలబడాలి నాయన. నాలో ఉన్న శరీర క్రియలు, నాలో ఉన్నటువంటి కామకత్వం కార్యాలు, నాలో ఉన్న అసూయమైనటువంటి పాత స్వభావాలు ప్రభువా ఈ నలుపు గింజలకి సాదృశ్యంగా ఉన్నాయని ప్రభు మాట్లాడాను. నేను ఉపయోగపడిన పాత్రగా నీ సన్నిధిలో సార్వత్రిక సంఘములకు సభ్యుడిగా నేను మారాలి అంటే నాలో ఉన్నటువంటి ఈ అనుభవాన్ని ప్రభు నలుపు గింజలు అనేటువంటి అసూయ, క్రోధము, కోపము, ద్వేషము, పగ, ఇచ్చ, అవిశ్వాసం, సోమరితనం, అశ్రద్ధ గింజలు ప్రభువా పారవేయబడినప్పుడు సంపూర్ణ సార్వత్రిక సంఘములోనికి నేను ప్రభు వధు సంఘానికి సంబంధించిన వ్యక్తిగా నేను మారుతానని ఈ రోజున ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడారు. అలాగే నాయన ప్రభు స్తోత్రం తండ్రి. మార్కు సువార్త 7 ప్రభు 22 ప్రకారం తండ్రి నీ సన్నిధిలో ఆయన మా హృదయంలో నుండి వచ్చే మనుషుని అపవిత్రపరుస్తూ అన్నాను. మా జీవితంలో కనబడకుండా మా జీవితంలో పనిచేసే కార్యాలు, మేము పతన స్థితికి నడిపించే కార్యాలు నాయన తండ్రి, ప్రత్యేకంగా తండ్రి అయా విగ్రహారాధనగా మేము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో తండ్రి, అయా ప్రత్యేకంగా తండ్రి మత్తయి సువార్త 10:37 ప్రకారంగా మా తల్లినైనా, మా తండ్రినైనా, మా కుమారునైనా, మా కుమార్తెనైనా నీకంటే ఎక్కువగా ప్రేమిస్తే నీకు పాత్రులము కాదు అని మాట్లాడారు నాయన తండ్రి. ఆ ఆలోచనలు తొలగించిన ఆయన నీ మీద సంపూర్ణంగా అయా నిన్ను ఆరాధించేవారు, నిన్ను స్తుతించేవారు, నిన్ను మహింపరిచేదాకా అయా నీ కొరకు మేము జీవించేవారు మాలో అయా నలుపైనటువంటి పాత స్వభావాలు అయా సులువు వేయబడిన వారిగా మీ సన్నిధిలో మేము కనపడినట్లుగా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కృప మాకు దయచి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ఈ మాట్లాడిన ఈ మాటలు మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయించు. ప్రైజ్ దేవా నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. yes Lord. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించున దైవమా, సమీపించని తేజస్సులో నివసించున దైవమా,
నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 ఆత్మతో పాడదాం. యేసయ్యా పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియంతోను. కోట్ల కొలది దేవదూతల సమూహముతో పరలోకము వెళ్ళిన తర్వాత సేదనంత వాక్యము నిత్యము స్తుతియంతోను. యేసయ్యా 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 నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా కాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా 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 నువ్వు చాలయ్యా నాకు. యేసయ్యా 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 నా మదిలోని ఆనందమా నా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా స్నేహమా. Yes, Lord. Thank you, Lord. Hallelujah. 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 Praise the Lord. ప్రభువుని అడుగుదాం, ప్రభువు సమర్పణ చేద్దాం. ఇప్పుడు వారికి బ్రతుకుని బ్రతుకు వేరు. ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతానికి ఒక తీర్మానం చేసుకుంటే, ఈ వాక్యం నీ కొరకే అనుకుంటే ఒక్కసారి తీర్మానం. ప్రభువా, లోకంలో ఉన్నటువంటి పాపం ద్వారా వచ్చే ప్రభువా అయా అనేకమైనటువంటి పరిస్థితులు పరిణామాలను ఆయన నాతో మాట్లాడారు. వాటికి ప్రభు నేను తీసివేసి ప్రభు నీ కొరకు ప్రత్యేకంగా జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించిన ఆయన అయా దేవదూతలతో కలిసి ఆయన ఆరాధించే అవకాశం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైస్లో దేవదూతలు లేనటువంటి ఘనత ఉన్నతమైన మహిమ ప్రభు నీకు ఇవ్వబోతున్నా. రాజ్యంలోనికి వెళ్ళబోతున్నావు.
కనుక మనలో ఉన్నటువంటి నలుపు గింజలైనటువంటి ఆ ప్రక్రియలు మనం దాటినప్పుడు, వాటిని విడిచినప్పుడే ప్రభు కొరకు ప్రకాశమానంగా, ప్రభు కొరకు ప్రకాశించేటువంటి బిడ్డలకి లోకంలో ఉంచడమే కాదు, పరలోకంలో ఆయన ఉండే స్థానంలో మనం ఉండడానికి అవకాశం ఇస్తాడు ప్రభు నడుగుదాం. ఈ రోజున ఎంత సంపాదించినా, ఏమి కలిగి ఉన్నా అవన్నీ విడిచిపెట్టవలసిన ఒక రోజు ఉంది. కానీ దేవుని రాజ్యములో వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని రాజ్యములో, దేవుని మందిరంలో, పరలోకంలో కనబడడానికి నీ యోగ్యతలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించాయి. ప్రభు రాబోతున్నాడు, ఆయన ప్రభు నేను తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని కుమారుడా? ఒక్కసారి ఆలోచించి ప్రార్థించడం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో చక్కగా ప్రభు మీ దాసుల్లో నుండి నాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి గుడారంలో ఉన్నటువంటి ఆ దారం నాయన, ఆ పగిలిన అనుభవం, రెండవది పరిశుద్ధంగా తెల్లగా ఉంది నాయన, మూడవది ప్రభు స్తోత్రాలు తండ్రి తేలికగా ఉంది అయ్యా, బరువు లేకుండా, భారము లేకుండా ఉంది నాయన తండ్రి. ప్రభ నాలుగవది ప్రభ వేరువాటి జీవితం కలిగి ఉంది. ఐదవది ప్రభ మృదువుగా మృదువుగా ఉంటుంది నాయన అయ్యా. ఆరవది ప్రభ ప్రత్యేకంగా తండ్రి నలుపు గింజలు తీసివేయబడాలి. నలుపైనటువంటి కక్ష, క్రోధము, అసూయ, అయా శ్రద్ధ నాయన ప్రభు, సోమరితనం, అలాగే ప్రభు ఇవన్నీ మా జీవితంలో ఉన్నప్పుడు మా ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నాయని మాట్లాడారు అయ్యా. శరీర కార్యాలు తీసివేయాలి. హృదయంలో దాగి ఉన్నటువంటి వాటిని ప్రభు బయటికి మేము తీసి పడవేసినప్పుడు నీ పరిశుద్ధులుగా ఏమంటాం ప్రభు. మిమ్మల్ని కాక దేన్ని ఎక్కువగా ప్రేమించిన అది దూరం అవుతుందని ప్రభు, అది విగ్రహారాధనేనని మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభు. మీకు ప్రధాన స్థానాన్ని ఇచ్చేటువంటి వారిగా, నీకు ప్రాముఖ్యంగా మిమ్మల్ని ఆరాధించే వారికి, మిమ్మల్ని స్తుతించే వారికి, మిమ్మల్ని ధ్యానించే వారిగా, నీ కొరకు బ్రతికే వారిగా ప్రభు ఉండే కృప దయచేయండి. ఇప్పుడు నా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. భౌతికంగా, ఆత్మీయంగా మీ బిడ్డలను దీవించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నేను ఈ విధంగా కూర్చొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచేటువంటి అవకాశం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చే ప్రభు, యేసు రక్తమే చే ప్రభు, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడిన మనకు లోకంతో సకల పరిశుద్ధులకు సదాకాలములు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ